హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అప్డేట్ రిలేటెడ్ డిప్లొమో C20, C16, C23 స్టూడెంట్స్ అందరికీ ఇస్తూనే ఉంటాం. అండ్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఉంటాయి. C20, C16 అండ్ C23 స్టూడెంట్స్కి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఈ పర్టికులర్ వీడియోలో C20 అయినా, C16 అయినా, C23 అయినా కూడా M2 ఈజ్ వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్ అని అనుకుంటారు. అండ్ మ్యాథమెటిక్స్ అన్నప్పటికీ ఎవరికైనా ఆ డిఫికల్టీనెస్ అనేది తెలియకుండానే వస్తుంది. కాబట్టి దాని యొక్క సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పార్ట్ 1 ఇది. నా చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ఎవరైతే M2 రెగ్యులర్ కానీ సప్లీ కానీ అటెంప్ట్ చేస్తున్నారో, ఎవరికైతే M2 కష్టంగా ఫీల్ అవుతున్నారో, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి ఒక్క మాట కూడా మీకు చాలా వాల్యుబుల్ అవ్వచ్చు. కాబట్టి అట్లీస్ట్ ఈ వీడియో ఉన్న ఎన్ని మినిట్స్ అయితే అన్ని మినిట్స్ ఎండ్ వరకు చూసి మీరు ఈ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు మీ సెట్ ఆఫ్ బుక్స్లో రాసుకోండి, రాదర్ దెన్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఫోన్స్. ఓకే, రాసుకోండి, ఒక దగ్గర పేపర్ మీద రాసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని. ఓకేనా? సో ఇది ఏదైతే ఉంది పేపర్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెడతాను. ఒక్కసారి నా మాటలు వినండి. ఓకే, క్వశ్చన్లు చూస్తే సరిపోదు. వై? బికాజ్ నేను చెప్పేది ఎలా చెప్పాలి అనేది, నేను ఎలా రాశాను క్వశ్చన్స్, ఎలా రాయాలి మీరు అనేది నేను చెప్తాను. జాగ్రత్తగా వినండి. డెఫినైట్ అండ్ ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ అనేది టోటల్ అన్ని బ్రాంచెస్కి C23 అయినా, C20 అయినా, C16 అయినా కూడా హెవీ వెయిటేజ్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఈ సబ్జెక్ట్, ఈ చాప్టర్ మీరు బాగా ప్రిపేర్ అయితేనే ఈ సబ్జెక్ట్లో పాస్ అవ్వడానికి 80% స్కోప్ ఉంటుంది ఓన్లీ ఫ్రమ్ ఇంటిగ్రేషన్. ఓకే, 80% స్కోప్ అనేది దీని నుండే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఓకే, ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పార్ట్ 1 చూద్దాం. రిమైనింగ్ చాప్టర్స్ అనేవి పార్ట్ 2, పార్ట్ 3లో చూద్దాము. ఓకే, అండ్ C20 కానీ, C16 కానీ, C23 కానీ ఆల్ లింక్స్ ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూసుకోండి బ్రాంచ్ వైజ్. ఇప్పుడు మనకి ఏంటి అంటే ఎస్ఏ క్వశ్చన్స్ ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ నుండి చూద్దాం. ఎస్ఏ క్వశ్చన్స్ ఏంటి అంటే, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3 చూస్తే మీరు అన్నీ కూడా ఒకటే మోడల్ రిలేటెడ్. ఇంటిగ్రల్స్ ఆఫ్ సైన్ పవర్ mx కాస్ పవర్ nx అని చెప్పి మనకి మోడల్ ఉంటుంది, విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. షార్ట్స్లో రాదు, ఓన్లీ ఎస్ఏలో మాత్రమే క్వశ్చన్ నెంబర్ 1, 2, 3 వస్తుంది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు అక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూస్తే సైన్ పవర్ 3x కాస్ పవర్ 6x అంటే 6 అనేది ఈవెన్ ఉంది. ఆ క్వశ్చన్లో ఈవెన్ పవర్ వచ్చినప్పుడు ఒక మోడల్ చేయాలి. అలానే క్వశ్చన్ 2 చూస్తే సైన్ పవర్ 5x కాస్ పవర్ 3x క్వశ్చన్లో 2 ఆడ్లు వచ్చినప్పుడు ఒక మోడల్ చేయాలి. ఆన్సర్ ఆ సొల్యూషన్. థర్డ్ క్వశ్చన్ చూస్తే సైన్ పవర్ 3x కాస్ పవర్ 3x 2 ఆడ్ అండ్ 2 ఈక్వల్గా ఉన్నాయి, 3 ఇప్పుడు ఇవి 3 మోడల్ క్వశ్చన్స్. ఖచ్చితంగా ఎవరైతే పాస్ అవ్వాలనుకుంటున్నారా M2 సబ్జెక్ట్ని, ఈ క్వశ్చన్స్ ఏవైతే నేను పెట్టానో ఈ 3 మోడల్స్ కూడా పక్కా ప్రిపేర్ అవ్వాలి. 3 క్వశ్చన్స్ కూడా ఒకటే మోడల్ టైప్ క్వశ్చన్స్, బట్ చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి. ఈవెన్ అయినప్పుడు ఒకలాగా, ఆడ్ అయినప్పుడు ఒకలాగా, ఆడ్ ఈక్వల్ అయినప్పుడు ఒకలాగా. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ 3 కూడా. ఓకే, ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఇంకొక చిన్న నేను చెప్పాల్సిన సజెషన్ ఏంటి అంటే, ఇప్పుడు నేను క్వశ్చన్స్ రాశాను కదా, క్వశ్చన్ మీరు మోడల్ని ప్రిపేర్ అవ్వండి తప్ప ఎగ్జాక్ట్ క్వశ్చన్ని ప్రిపేర్ అవ్వద్దు. అంటే ఎగ్జాక్ట్ క్వశ్చన్ కూడా మీకు వస్తుంది, నేను రాదని చెప్పట్లేదు. కానీ నేను రాసిన క్వశ్చన్ నుంచి మీకు చాలా వరకు ఎగ్జాక్ట్గా వచ్చే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. బట్ కొన్నిసార్లు ఏంటి అంటే, ఫర్ సపోజ్ నేను ఏదైనా ఒక క్వశ్చన్ x⁴ e⁴x అని చెప్పాను అనుకో, ఇందులో అక్కడ క్వశ్చన్లో x⁴ e⁴2x ఇచ్చాడు అనుకోండి, రాయడం మానేయకూడదు. 4 బదులు 2 పెట్టేయాలి అంతే. బ్లైండ్ గుర్తుపెట్టుకోండి. సేమ్ మోడల్ బట్ వాల్యూ మారింది అంతే, ఇంకేమీ తేడా లేదు. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్లో క్వశ్చన్ నెంబర్ 4, క్వశ్చన్ నెంబర్ 5, క్వశ్చన్ నెంబర్ 6 ఎగ్జాక్ట్గా నేను ఇక్కడ రాసిన క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు x³ e⁴3x అడగొచ్చు, 4x అడగొచ్చు. అలానే కొన్నిసార్లు క్వశ్చన్ నెంబర్ 6 చూస్తే x² cos 2x అడగొచ్చు. అన్ని సేమ్ మోడల్. బెర్నౌల్లీస్ రూల్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. బెర్నౌల్లీస్ రూల్ ఎస్ఏ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 1, 2, 3 ఒక మోడల్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 4, 5, 6 ఒక మోడల్ క్వశ్చన్. క్వశ్చన్ 7, 8, 9 వచ్చేసినప్పటికీ పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్, విచ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. వై? బికాస్ మీరు M1లో పార్షియల్ ఫ్రాక్షన్స్ చేస్తుంటారు, అది కూడా టైప్ 1 పార్షియల్ ఫ్రాక్షన్స్. ఆ టైప్ 1 పార్షియల్ ఫ్రాక్షన్ ఈ సమ్ మీకు రావాలి అంటే, ఏదైతే ఇంటిగ్రేషన్ బై పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్, ఆ క్వశ్చన్ 7, 8, 9 రావాలి అంటే ఫస్ట్ టైప్ 1 పార్షియల్ ఫ్రాక్షన్ ఎలా చేయాలి అనేది మీరు నేర్చుకోవాలి. ఓకేనా? అది ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేర్చుకుంటే చాలా ఈజీ. అందుకే క్వశ్చన్ 7, 8, 9 నేను క్లియర్గా రాశాను. మీరు చూస్తే క్వశ్చన్ 8 ఏదైతే ఉందో అది కొంచెం డిఫికల్టీ ఫీల్ అవుతారు. వై? బికాస్ మీకు కిందన డినామినేటర్లో x-1 × 2x + 3 ఇచ్చాడు. అక్కడ మీకు AB వాల్యూస్ ఫైండ్ చేయడానికి క్యాలిక్యులేషన్ పార్ట్ కొంచెం పెరుగుతుంది. కాబట్టి పార్షియల్ ఫ్రాక్షన్ చూసుకొని ఇది చూస్తే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ క్వశ్చన్ నెంబర్ 9 చూస్తే కిందన x² + 5x + 6 అది
పార్షియల్ ఫ్రాక్షన్ యొక్క టైప్ 1 క్వశ్చనే, బట్ x² + 5x + 6 అనేది ఒక ఈక్వేషన్లా ఉంది. దాన్ని మీరు ఏం చేయాలంటే రూట్స్ కనుక్కోవాలి. ఇప్పుడు పైన ఎలాగ x - 1 × x + 2 ఉంది, అలా ఇక్కడ ఉన్న x² + 5x + 6ని సాల్వ్ చేస్తే మీకు అలా రూట్స్ వస్తాయి. ఆ రూట్స్ని ఫైండ్ చేశాక ఇంటిగ్రేషన్ చేయాలి. ఇవి మూడు మోడల్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. చిన్న నోట్ ఏంటి అంటే ఇక్కడ ఎవరికైతే ఇప్పుడు నేను ఏవైతే చెప్తున్నానో త్రూ అవుట్ ది వీడియోలో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం వీడియో రికార్డ్ చేసేసి అన్ని క్వశ్చన్స్ కూడా త్రూ వీడియో సొల్యూషన్స్ మన వెబ్సైట్లో M2 వెబ్సైట్ ఏదైతే M2 ఉందో అది వెబ్సైట్లోని పెట్టడం జరిగింది. విత్ నామినల్ ఫీ, ఇంటిగ్రేషనే కాదు, తర్వాత వచ్చే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, 4 ఇయర్ సిరీస్, ల్యాప్లాస్, చాలా క్వశ్చన్స్ అన్నీ కూడా విత్ నామినల్ ఫీ. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి గ్రూప్ అడ్మిన్కి మెసేజ్ చేయండి. మీకు ఈ క్వశ్చన్స్ అన్ని వీడియో సొల్యూషన్స్ వస్తాయి విత్ నామినల్ ఫీ. ఓకేనా, ఎక్కువ ఫీజు అయితే ఏం కాదు. ఓకే, ఆ నామినల్ ఫీ మీరు పే చేసుకుంటే మీకు క్లియర్ కట్గా ఈ క్వశ్చన్స్ అన్ని నోట్ చేసుకొని దాని ఆన్సర్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. ఓకే, ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే, నో నీడ్ టు ఫోర్స్ ఎనీవన్. ఓకే, అండ్ M1 M2 కూడా ఉన్నాయి, M3 కూడా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే యూ కెన్ మెసేజ్ మీ టెలిగ్రామ్ ఛానల్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసినప్పటికీ క్వశ్చన్ 10, 11, 12 ఇది 4th ఇంపార్టెంట్ మోడల్, ఇంటిగ్రేషన్ బై ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, విచ్ ఈస్ వెరీ వెరీ అట్మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా ఎందుకంటే ఈజియెస్ట్ సమ్. ఇప్పుడు నేను చెప్పిన 4 మోడల్స్ ఏవైతే డిస్కస్ చేశానో ఆ 4 మోడల్స్లోని ఇప్పుడు ఇది 4th మోడల్ ఏదైతే చెప్తున్నానో చాలా ఈజీ. క్వశ్చన్ నెంబర్ 10, 11, 12 ఇది ఏంటి అంటే మీకు ట్రిగ్నోమెట్రీలో 2 sin A sin B, 2 cos A cos B, 2 sin A cos B, 2 cos A sin B ఫార్ములాస్ 4 ఉంటాయి. ఆ ఫార్ములాస్ నుంచి ఎవాల్యూట్ అయిన ఇంటిగ్రేషన్ సమ్స్ ఇవి. కాబట్టి ఇక్కడ నేను ఇచ్చిన ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. ఇదిగోండి, sin 6x cos 2x అంటున్నాను అంటే ఎలా ఉంది, sin A cos B, కిందది cos A cos B, 12th క్వశ్చన్ cos A sin B. ఈ ఫార్ములాస్ బట్టి ఉంటాయి. మీకు అర్థమైందా? చాలా ఇంపార్టెంట్, చాలా క్లియర్ కట్గా నేను కూడా కోర్స్లో చెప్పడం జరిగింది. ఓకే, ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు వరకు బాగా ప్రిపేర్ అవ్వండి వీటిని. ఓకే, నెక్స్ట్ షార్ట్ క్వశ్చన్స్ ఏంటి అంటే ఇండిఫినిట్. అండ్ ఇంకొక చిన్న విషయం, ఎవరికైతే ఫార్ములాస్ రావో, ట్రిగ్నోమెట్రీ, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, ఈ 3 ఫార్ములాస్ కూడా ఒక లాంగ్ వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను యూట్యూబ్లో. దాన్ని ఒక లింక్ ఇస్తాను, 55 minutes వీడియో ఉంటుంది. ఫార్ములాస్ అన్నీ కూడా ఆ 1 hour ఆ వీడియోని చూస్తూ ప్రిపేర్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఫార్ములాస్ మస్ట్ అండ్ షుడ్గా రావాలి, అప్పుడే ఏ సమ్ అయినా మీరు చేయడానికి రెడీగా ఉంటారు. రెడీ టు డూ అంటే ఫార్ములాస్ వచ్చి ఉండాలి. ఇప్పుడు షార్ట్ క్వశ్చన్స్ ఏంటి అంటే ఆల్ బేసిక్ ఫార్ములా సమ్స్, లాన్ ఆల్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అని చెప్పాను ఇక్కడ. అంటే ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 చూస్తే x⁵ + 5x + 5x ఇది రావాలంటే మీకు ఇంటిగ్రేషన్ రావక్కర్లే, ఇంటిగ్రేషన్ ఫార్ములా వస్తే చాలు. అర్థమైందా? మొత్తం ఇంటిగ్రేషన్ అంతా నేర్చేసుకోక్కర్లే. బట్ ఇది చెయ్యాలి అంటే ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ రావాలి. x⁵ అంటే ఇంటిగ్రల్ x⁴n ఫార్ములా తెలియాలి. 5⁴x అంటే ఇంటిగ్రల్ a⁴x ఫార్ములా తెలియాలి. 5x అంటే ఇంటిగ్రల్ కాన్స్టెంట్ ఏమవుతుంది బయటకు రావాలి. అండ్ అలానే ఎక్స్కి ఫార్ములా ఏంటి అనేది తెలియాలి. బేసిక్ ఫార్ములాస్ ఒక 15 ఉంటే ఇంటిగ్రేషన్ అవి వస్తే మీకు షార్ట్ క్వశ్చన్ 1 డైరెక్ట్ 3 మార్క్స్, పక్కా డైరెక్ట్ 3 మార్క్స్ వచ్చేస్తాయి. అందుకే నేను ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఇచ్చాను. కానీ బేసిక్ ఫార్ములాస్ వస్తేనే మీరు రాయగలరు. ఓకే, నెక్స్ట్ సెకండ్ షార్ట్ క్వశ్చన్ e⁴x + sin x + 1/x ఇంటిగ్రల్ e⁴x ఫార్ములా తెలియాలి, ఇంటిగ్రల్ sin x తెలియాలి, ఇంటిగ్రల్ 1/x తెలియాలి. అలా ప్రతి ఫార్ములా తెలిస్తే మీరు డైరెక్ట్ ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఇచ్చేయచ్చు. డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి డైరెక్ట్ ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, ఇండిఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి ఒక డైరెక్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. అంటే 6 మార్క్స్ వస్తాయి ఓన్లీ బికాస్ ఆఫ్ నోయింగ్ ఇంటిగ్రేషన్ బేసిక్ ఫార్ములాస్. అర్థమైందా? అందుకే ఆ వీడియో పెడుతున్నాను అన్నాను కదా, అది కూడా చూడండి. అండ్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మన కోర్సులో ఇంక్లూడ్ చేసాం. అండ్ క్వశ్చన్ నెంబర్ 4 ఏదైతే చెప్పానో బేసిక్ ఫార్ములాస్ √1 + sin 2x విచ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్. ఓకే, ఈ క్వశ్చన్ నెంబర్ 4ని మాత్రం మర్చిపోకుండా ప్రిపేర్ అవ్వండి. √1 + sin 2x. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మీరు గమనిస్తే √1 + sin 2x ఉంది కదా, మీకు ఇందులో ఇంటిగ్రేషన్ ఫార్ములాతో పాటు ట్రిగ్నోమెట్రీ ఫార్ములా తెలియాలి. ఎందుకంటే sin 2x ఉంది కదా, sin 2xకి ట్రిగ్నోమెట్రీ ఫార్ములా తెలిస్తేనే ఇక్కడ మీరు ఇంటిగ్రేషన్ అప్లై చేయగలరు, లేకపోతే చేయలేరు. ఒక ఇంటిగ్రేషన్ ఫార్ములా వస్తే మీకు సరిపోదు ఈ సమ్కి, ఎందుకంటే ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి. అర్థమైందా? కాబట్టి ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా కూడా వచ్చి ఉండాలి. ఓకే, కాబట్టి అది కూడా నేర్చుకోండి అని నేను చెప్తున్నాను అంతే. అండ్ క్వశ్చన్ నెంబర్ 2, 3, 4 వస్తే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అని ఉంటుంది. అందులో ఎలా అయితే బెర్నౌలీస్ ఉంటుందో అలాగే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఇక్కడ నేను ఏవైతే రాసిన 3 క్వశ్చన్లు ఉన్నాయో, క్వశ్చన్ 2, క్వశ్చన్ 3, క్వశ్చన్ 4, x cos x, x log x, x e⁴x చాలా ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్గా అడిగిన బై పార్ట్స్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 5, 6, 7 ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇది ఎవరికైతే వచ్చో వాళ్ళే చేయగలరు. ఇక్కడ నేను రాసినవి అయితే రిపీటెడ్ క్వశ్చన్స్, బట్ ఇవేంటి అంటే ఆ రిపీటెడ్ క్వశ్చన్స్ నుంచి వస్తాయనే కాదు, ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్ చాలా అలవాటు ఉండాలి. బట్ నేను ఇచ్చిన 3 క్వశ్చన్లు అయితే పక్కాగా ప్రిపేర్ అవ్వండి. ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్లో మెథడ్ 1, మెథడ్ 2 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. f(x) × f'(x) అండ్ f(x/f'(x) అని ఉంటుంది కదా, మనకి 2 మెథడ్స్ ఉంటాయి. ఆ 2 మెథడ్స్ కూడా మీకు
చాలా చాలా ఇంపార్టెంట్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అని చెప్పి 2 మెథడ్స్ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది మనకి షార్ట్స్ వరకు. ఇప్పుడు స్పెషల్ ఎస్సేస్ ఉంటాయి. ఇది మీ లక్కమ్మ అంటే లక్కనే కాదు నేను చెప్తుంది. ఎందుకు అసలు స్పెషల్ ఎస్సేస్ అని మెన్షన్ చేశానంటే చాలాసార్లు కొంతమంది దొరికిపోతారు ఇవి, అర్థం కావు ఏంటి అసలు ఎక్కడి నుంచి వచ్చాయని. లాగ్ ఎక్స్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఒక సింగిల్ టర్మ్ ఉంటుంది. మీకేమో డైరెక్ట్ ఎస్ఏలో అడుగుతాడు ఎవల్యూట్ ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ ఆర్ ఎవల్యూట్ ఇంటిగ్రల్ టాన్ ఇన్వర్స్ ఎక్స్. ఏంటిది ఒకటే కదా ఉన్నది, దానికి డైరెక్ట్ ఫార్ములా ఏమైనా ఉందా ఏమో అని కన్ఫ్యూజ్ అవుతారు. బట్ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఇంటిగ్రేషన్ బై పార్ట్స్లో వెళ్తే. ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఎస్ఏస్, నాట్ ఫర్ షార్ట్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి అవి స్పెషల్ ఎస్ఏస్ అవి. అండ్ ఇప్పుడు ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ అయిపోయింది. డెఫినైట్ ఇంటిగ్రేషన్ చూద్దాం. డెఫినైట్ ఇంటిగ్రేషన్ మీకు వరం అని చెప్పాలి. ఎందుకంటే డైరెక్ట్గా C20 వాళ్ళకి అయితే 8 మార్క్ డైరెక్ట్, C16 C23 వాళ్ళకి అయితే 10 మార్క్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవి. అవేంటి అంటే ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 1, 2 చూడండి. ఒక క్వశ్చన్ నెంబర్ 1 చేస్తే క్వశ్చన్ నెంబర్ 2 అర్థమైపోద్ది. అలానే క్వశ్చన్ నెంబర్ 3 చేస్తే క్వశ్చన్ నెంబర్ 4 అర్థమైపోతుంది. ఎందుకంటే సేమ్ మోడల్. క్వశ్చన్ నెంబర్ 1, 2 సేమ్ మోడల్, క్వశ్చన్ నెంబర్ 3, 4 సేమ్ మోడల్. అంటే ఇక్కడ ఇచ్చిన 4 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ చేస్తే రిమైనింగ్ 2 బెనిఫిట్ మీకు ఈజీగా అర్థమైపోతాయి. అసలు మీరు ఒకసారి చూడగానే అంతే కదా ఇప్పుడు చేసిందే కదా అనుకుంటారు. సో కాబట్టి 4 క్వశ్చన్స్ చేస్తే 2 క్వశ్చన్స్ చేస్తే 4 క్వశ్చన్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఆ క్వశ్చన్స్ నేను ఇచ్చాను. చాలా ఇవేంటి అంటే డెఫినైట్ ఇంటిగ్రేషన్స్ యొక్క ప్రాపర్టీస్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ ఇవి. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు క్వశ్చన్ 1, 2, 3, 4 ఏవైతే నేను మెన్షన్ చేశానో చాలాసార్లు మీరు ఒకసారి ప్రీవియస్ ఇయర్ అనాలిసిస్ అని కూడా పెట్టాను నేను thumbnail లో. ఎందుకు పెట్టానంటే ఈ క్వశ్చన్స్ చాలాసార్లు ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన ఉన్నాయి కాబట్టి పెట్టా. నెక్స్ట్ వచ్చే ఎస్ఎస్లో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. క్వశ్చన్ 5, క్వశ్చన్ 6, క్వశ్చన్ 7 అండ్ అలానే క్వశ్చన్ 8, 9, 10, 11, 12, 13, 14 ఏవైతే నేను ఇప్పుడు క్వశ్చన్ 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 మెన్షన్ చేశానో అన్నీ కూడా సేమ్ మోడల్. నేను చెప్తున్నాను ఇదే కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే నేను క్లియర్ కట్గా మెన్షన్ చేసి ప్రతి ఒక్క క్వశ్చన్ని మెన్షన్ చేస్తున్నాను. 5th క్వశ్చన్ నుండి 14th క్వశ్చన్ వరకు ఆల్మోస్ట్ 10 సమ్స్ అన్నీ కూడా సేమ్ మోడలే, ఏ డిఫరెన్స్ ఉండదు. ప్రతి దానికి ఆన్సర్ 5/4, ప్రతి దానికి ఆన్సర్ 5/4 డెఫినెట్ ఇంటిగ్రేషన్ ప్రాపర్టీస్కి. ఇక్కడ నేను రాసిన క్వశ్చన్స్ వరకు ప్రతి దానికి. ఇక్కడ మీరు చూస్తే లాస్ట్ క్వశ్చన్ చూడండి, ఇంటిగ్రల్ 0 to π/2 sin power 20 by sin power 20 plus cos power 20 ఈక్వల్స్ టు π/4 అని ఉంది. అదే క్వశ్చన్ని మీకు ఎగ్జామ్ పేపర్లోని ఇంటిగ్రల్ 0 to π/2 cosecant power 20 by cosecant power 20 ప్లస్ secant power 20 అన్నాడు అనుకోండి, సేమ్ మోడల్, మళ్ళీ ఏ తేడా లేదు. ఇప్పుడు నేను మెన్షన్ చేసిన ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో మీరు ఒక్కసారి అన్ని క్వశ్చన్స్ మెన్షన్ చేసుకోండి. ఒకసారి ఏదైనా ఒక క్వశ్చన్కి ఆన్సర్ గమనించండి. ఆన్సర్ గమనిస్తే I+I=2i చేసేసి మీకు ఆన్సర్ తెచ్చేస్తాడు. నేను ఇవన్నీ కోర్సులో కవర్ చేశాను. మీరు కూడా టెక్స్ట్ బుక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఏ క్వశ్చన్ అయినా ఒకటే మోడల్, 0 to π/2 secant x by secant x ప్లస్ రూట్లు ఉన్న అవేమి పవర్లు ఉన్న అన్నీ ఒకటే. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. అంటే డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి మీరు 3 క్వశ్చన్లు చేస్తున్నారు. ఎందుకంటే 3 మోడల్స్ ఉన్నాయి. ఆ 3 మోడల్స్ నుంచి వాడు సీకెంట్లు, కాస్ట్లు, రూట్లు అన్నీ పెట్టి అడిగేస్తున్నాడు. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ లెసన్ నుండి షార్ట్ క్వశ్చన్స్ ఏంటి అంటే చాలా చాలా బేసిక్ ఫార్ములాస్. మీకు డెఫినెట్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, లిమిట్స్ వచ్చేస్తాయి కదా. ఇప్పుడు ఇండిఫినెట్లో అయితే లిమిట్స్ ఉండవు, బట్ డెఫినెట్లో అయితే అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ ఉంటుంది. మీరు అప్పర్ మైనస్ లోవర్ చేసుకొని చేస్తారు. కాబట్టి సేమ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ అయినా ఇండిఫినెట్ ఇంటిగ్రేషన్ అయినా బేసిక్ ఇంటిగ్రల్ ఫార్ములాస్ వచ్చుంటే, బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ వచ్చుంటే మీరు ఖచ్చితంగా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలరు. ఇక్కడ బేసిక్ కొన్ని ఇంటిగ్రేషన్ అండ్ ట్రిగ్నోమెట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇచ్చాను చూడండి. ఇక్కడ ఫర్ సపోజ్ మీరు చూసుకుంటే ఇంటిగ్రల్ 0 to π/2 sin x dx, మీకు sin x యొక్క ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏంటో తెలిస్తే మీరు దానికి అప్లై చేసిన ఫార్ములా మీకు ఏదో ఒకటి వస్తుంది. వచ్చిన తర్వాత దానికి మీరు అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేయాలి. cos xకే కాదు, అలా sin xకే కాదు, దేనికైనా secant² x అంటే tan x, దానికి మీరు అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, ఆ ఎక్స్లోని అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేసేస్తే మీకు వచ్చేస్తుంది. ఇక్కడ secant² xకి ఫార్ములా ఫర్ సపోజ్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. నేను ఎందుకు ఇంటిగ్రేషన్తో పాటు ట్రిగ్నోమెట్రీ కూడా మీరు ఫాలో అవ్వాలని చెప్తాను చూడండి. ఇంటిగ్రేషన్ secant² x ఏంటి, ఇంటిగ్రల్ secant² x ఫార్ములా ఏంటి, tan x మనకు తెలుసు. ఇక్కడ లిమిట్స్ ఏమున్నాయి, 0 to π/4 అని ఉన్నాయి, అంతేనా? 0 to π/4. సో tan x అని వచ్చింది మనకి. ఇప్పుడు ఆ ఎక్స్లోని ఏదైతే ఎక్స్ ఉందో, tan xకి ఎక్స్ ఉందో అందులో అప్పర్ మైనస్ లోవర్ లిమిట్ చేయాలి. అంటే tan x ప్లేస్లో π/4 మైనస్ tan 0. ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ టేబుల్లో tan π/4 వాల్యూ ఎంత అండ్ tan 0 వాల్యూ ఎంత తెలిస్తేనే దీనికి ఆన్సర్ వస్తుంది, లేదా ఆన్సర్ రాదు. అందుకే ట్రిగ్నోమెట్రిక్ టేబుల్స్, ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ కూడా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. అర్థమైందా? దిస్ ఈజ్ వాట్ ఇంటిగ్రేషన్ కంప్లీట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీరు
నచ్చిందని అనుకుంటున్నాను నా ఎక్స్ప్లెనేషన్ కానీ అంతా కూడా. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూసామని చెప్పి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆల్ ఇంపార్టెంట్ నెససరీ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను, చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.